పల్లవి అలాగే చరణ్‌కి తన గదిలో ఉంటే, ఇక చరణ్ అడుగుతాడనమాట. "ఏంటి మా అమ్మ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది గదా! హెల్త్ రిలేటెడ్ తెలిసిందే గదా! అయితే దాని ఓపెనింగ్‌కి నువ్వేం చేయబోతున్నావేంటి?" అనగానే, "నేనేం చేస్తానండి? ఏమీ లేదు" అని చెప్పి అంటుంది పల్లవి. "ఆహా! ఏమి చేయవా? ఓపెనింగ్‌కి చంటి వద్దు అని చెప్పి చెప్పింది కదా మా అమ్మ" అనగానే, "అవును చెప్పారు" అని చెప్పి అంటుంది పల్లవి. "మరి మా అమ్మ మాటకి గౌరవం లేదా? వాడికెందుకు మాటిచ్చావు? నువ్వు వాడికి మాటివ్వడం నేను చూశాను" అని చెప్పి అంటాడు చరణ్. "లేదండి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "పిచ్చి వేషాలు వెయ్యకు. నేను చూశాను. నువ్వు చంటి చేత ఓపెనింగ్ చేయిస్తాను అని చెప్పి వాడికి మాటివ్వడం నేను చూశాను. నువ్వు పిచ్చి వేషాలు వేసి వాడితో ఓపెనింగ్ చేపిచ్చావనుకో నేను ఊరుకోను" అనగానే, "అది కాదండి. అది చంటి తనే ఓపెనింగ్ చేయకపోతే తను చచ్చిపోతాడన్నాడండి. అందుకే" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఆహా! వాడు చచ్చిపోతా అన్నాడు. నేను చచ్చిపోతానంటే ఓపెనింగ్ ఆపేస్తావా? చెప్పు. చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మా అమ్మకి పరువు నష్టం కలిగేలా చేశావనుకో అస్సలు ఊరుకోను. విడాకులిచ్చి పారేస్తాను. అయినా ఏంటి మీరేమో ఇంత భారీ శరీరాలు మీరొచ్చి అక్కడ ఏమాత్రం ఉంటే వచ్చినాళ్ళందరూ నవ్వరు. అసలు ఓపెనింగ్ ఎలాంటి వాళ్ళు చేయాలి? జిమ్ పర్సనాలిటీస్ చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది. మీరు వస్తే ఏమన్నా ఇదిగా ఉంటుందా? మా అమ్మకి నామోషి తప్పితే. సో, ముందే వార్నింగ్ ఇస్తున్నాను. వాడి చేత ఓపెనింగ్ చేయిచ్చావనుకో ఊరుకోను. మర్యాద అస్సలు దక్కదు. నీకు డివోర్సే ఇక" అని చెప్పి అంటాడు చరణ్. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.